లగచర్లకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి జరిగిన పరిణామాల గురించి తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జతోటు హుసేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్ కుమార్ తదితరులు ఇవాళ వికారాబాద్ జిల్లా దుద్దియాల మండలం లగచర్లకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వారు లగచర్లకు చేరుకుని గిరిజన సంఘాలు, గ్రామస్తులతో సమావేశమవుతారు. కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి, తర్వాత గిరిజనులపై పోలీసులు వ్యవహరించిన తీరు తదితరులపై తెలుసుకుంటారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకొని అక్కడ రిమాండ్లో ఉన్న వారిని కలుస్తారు. ఈ మేరకు సిఎస్ తో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు కమిషన్ సమాచారం అందించింది. పర్యటనకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. లగచర్లలోని అధికారుల దాడిపై అయితే ఏదైతే ఉందో ఈ సంఘటనకు సంబంధించి అయితే నేడు వికారాబాద్ జిల్లా ఇటు లగచర్లకైతే జాతీయ ఎస్టీ కమిషన్ అయితే రానున్నది. 12 గంటల ప్రాంతంలో అయితే జాతీయ ఎస్టీ కమిషన్ అయితే లగచర్లకు చేరుకుంటారు. దాని తర్వాత ఎవరైతే ఫార్మా కంపెనీ భూసేకరణ ఘటనపై ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరినీ కూడా జాతీయ ఎస్టీ కమిషన్ అయితే ఆరా తీస్తుంది. దాని తర్వాత ఇటు గిరిజన సంఘాలు, గ్రామస్తులతో భేటీ అయిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది అంటే అధికారులపై దాడికి సంబంధించిన ఘటనలో ఏమైంది, నిజాలు ఎంత, అసలు ఇది ఎవరైనా పురమాయించి చేయించారా లేకపోతే గ్రామస్తులే చేశారా అన్న విషయంలో కూడా వాళ్ళు ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. లగచర్లకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది లఘుచరణ ఘటన. ఇప్పటికే కూడా దీనికి సంబంధించి ఈ రోజు బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా, 3 ఎంపీలు కూడా, తర్వాత కొడంగల్, మహబూబ్నగర్ సంబంధించి, మహబూబ్నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులంతా కూడా, బీజేపీ నాయకులంతా కూడా ఈ రోజు లఘుచర్లకు చేరుకొని అక్కడ బాధిత ఎవరైతే కుటుంబాలు ఉన్నారో తర్వాత గ్రామస్తులను పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఏదైతే 5 గ్రామాలకు సంబంధించి కూడా భూసేకరణ కోసం ఇటు ప్రభుత్వం ఇప్పటికే కూడా భూములు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నప్పటికీ 5 గ్రామస్తులకు సంబంధించిన గ్రామస్తుల వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే ఇప్పటికే ఈ భూములకు సంబంధించి కూడా మేము ఇక్కడ ఉన్న 1350 ఎకరాలు ఫార్మాసిటీకి అయితే ఇయ్యం అని చెప్పి చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వినకుండా కంపల్సరీ కావాలి అన్నట్టు వాళ్ళు ఒకసారిగా కూడా పంతంతో అడుగుతున్న అధికారులకు మేము ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు వినట్లేదంటూ కూడా ఇటు జాతీయ కమిషన్ చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే భూములకు సంబంధించిన గ్రామస్తులంతా ఉంటారో మొన్న దాదాపుగా 16 మందిని, దాని తర్వాత 8 మందిని, మొత్తం 24 మందిని గ్రామస్తులకు సంబంధించి దాడులకు పాల్పడిన వాళ్ళంటూ కూడా వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వికారాబాద్ పరిగి సబ్ జైలు నుండి కూడా సంగారెడ్డి జైలుకు తరలించిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా జాతీయ ఎస్టీ కమిషన్ సంబంధించి ఇక్కడ భూసేకరణకు సంబంధించిన బాధితులను పరామర్శన అనంతరం సంగారెడ్డి జిల్లా జైలుకు వెళ్తారు. అక్కడ ఎవరైతే రిమాండ్ లో ఉన్న వారినంతా కూడా ఎస్టీ కమిషన్ కలుస్తుంది. వాళ్ళను కూడా వివరాలు అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్.